అన్న మీరు ఒకసారి ఇటు చూడండి. వెల్కమ్ టు మహావిజన్. తిప్పర్తి మండలం పరిధిలోని ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఎన్నో సంచలనాల కేరాప్ గా నిలిచినటువంటి ఎల్లమ్మగూడెం వివాదాలకు మూలంగా మారింది. వాణి సందీప్ రెడ్డి పోటీ చేసినప్పుడు చాలా వివిధ కారణాలతో ఆయనను ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు చేశారు. అయినా కూడా చాలా అత్యధిక మెజార్టీ 450 ఓట్ల మెజార్టీతో ఊరు ప్రజలు ఆయన నమ్మి ఓట్లేశారు. సార్ చెప్పండి, ముందుగా కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గెలుపు మీరు ఎలా భావిస్తున్నారు? ఇది బీసీలని ఓసీలని కులాల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసిన తీన్మార్ మల్లన్న, ఇంకా కూడా బుద్ధి లేకుండా మాట్లాడేటువంటి తొలి వెలుగు రఘు, పృథ్వీరాజ్ లాంటి వెధవలకు చెంపపెట్టు లాంటి రిజల్ట్ అని నేను చెప్తున్నా. సార్ ఇన్ని మీ మీద వివాదాలు వచ్చినా గానీ ఈ ఊరు ప్రజలు మిమ్మల్ని నమ్మి మీ మీద భరోసాతో ఓట్లేశారు. ఆ ఊరు ప్రజల మీ యొక్క భావం ఏంటి వాళ్ళ మీద? మా ఊరి ప్రజలు ఎప్పుడు కూడా న్యాయం వైపు, ధర్మం వైపు ఉంటారు. గ్రామంలో ఏం జరుగుతుందో నా గ్రామ ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా యూట్యూబ్ ఛానల్ వాళ్ళ రేటింగ్స్ కోసం, దానికోసం మాత్రమే ఈ రోజు ఈ డ్రామా ఆడి ఈ 10 రోజులు ఈ రేటింగ్స్ తెచ్చుకొని వాళ్ళందరూ కూడా లాభాల బాటలో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నడిచే విధంగా 10 రోజుల ఒక పెద్ద సినిమాను రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కులాల మధ్యన పంచాయతీ పెడుతూ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేశారు. నేను వాళ్ళకు చూసి ఇస్తున్నా, మా గ్రామం వల్ల నన్ను అడ్డం పెట్టుకొని, మామిడి యాదగిరిని అడ్డం పెట్టుకొని మీకు రేటింగ్స్ వచ్చి మంచి లక్షల రూపాయలు మీరు సంపాదించుకున్నారు. మీరు దయచేసి ఆ వచ్చిన లాభంలో ఎంతో కొంత మా గ్రామ బీసీల బాగు కోసం మీరు హెచ్చిస్తే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా. సార్ ఇప్పుడు తిప్పర్తి మండలంలో ఇన్ని గ్రామాలు ఉన్నా గానీ మీ గ్రామమే ఒక వివాదాన్ని ఎదుర్కొంది. కారణం ఏంటి? మీ మీద ఎందుకు ఇంత వివాదం నడిచింది? ఈ గ్రామం అండి కాదండి, మామూలుగా భూపాలరెడ్డికి ఇది అలవాటు. ప్రతి సంవత్సరం ఎన్నికలు ఏదైనా ఏ ఎన్నిక వచ్చినా కూడా ఒక డ్రామా ఆడతాడు. జెండు బాంబు పట్టుకొని వస్తాడు, లేకపోతే ఆ తొట్ట చేయి పెట్టుకొని వస్తాడు. ఏదో ఒకటి వేసుకొని వచ్చి ముందుకొచ్చి ఒక డ్రామా ఆడడం, ఏడవడం ఇవన్నీ ఆయనకు పరిపాటి. అదేదో నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సన్నిహితంగా ఉండడం, అదే విధంగా లాస్ట్ శాసనసభ ఎన్నికలలో ఆయనకు ఇక్కడ 80 ఓట్లు మాత్రమే రావడం, ఈ 5 గ్రామాల మీద నా ప్రభావం ఉండడం, నేనేదైనా చెప్తే ఈ 5 గ్రామాలు కూడా వింటాయని చెప్పేసి ఈ 5 గ్రామాలకు వీడిని తిరగకుండా చేయాలని కట్టడి చేయడం కోసం మాత్రమే ఈ రోజు నన్ను ఇక్కడే కట్టడి చేయడం కోసం ఈ ప్లాన్ అంతా చేసి ఒక 4 యూట్యూబ్ ఛానళ్లకు రోజుకు 1 లక్ష రూపాయల లాగా పంపించేసి ఈ రోజు ఈ కార్యక్రమానికి తెరలేపి కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుందామని చూస్తున్నాం. ఒక బీసీ నాయకుని ఇబ్బంది పెట్టిర్రు, అది కొన్ని కారణాల వల్ల అని చెప్పిర్రు. అయినా కానీ ప్రజలు మీ మీదనే భరోసాతో ఓట్లేసారు. మీకు ఏ విధంగా మీరు ఎలా ప్రజలకు భరోసా ఇస్తారు? ఇప్పుడు ఓపెన్ అడగండి, ఏముంది ఉత్సదాపిచ్చారని చెప్పేసి ఒక ఎలిగేషన్ పెట్టిర్రు. ఎలిగేషన్ అది ఒకవేళ నిజంగా నేనే ఉత్సదాపిచ్చే అంత అవసరమే ఉంటే, ఆ ఉత్సదాపిచ్చి ఉంటే ఈ గ్రామంలో ఉన్న యాదవులందరూ కూడా ఆ యాదవ సోదరునికి మద్దతు తెలపాలి. కానీ వాళ్ళందరూ కూడా నాకెందుకు మద్దతు తెలిపారు? అదంతా అబద్ధం, అదంతా అవాస్తవం, ఇదంతా డ్రామా అనే విషయం తెలుసు. ఆ యాదగిరి అనేటువంటి మానసిక పరిస్థితి ఏందో గ్రామస్తులందరికీ కూడా తెలుసు. ఈ రోజు వీళ్ళందరూ వచ్చి అప్రతిష్ట పాలవుతున్నామని చెప్పేసి ఆ భూపాలరెడ్డి పంపించిన డబ్బులతోని 5,000 రూపాయలు ఒక్కొక్క ఓటుకి ఇచ్చేసి వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా నా మెజార్టీని కనీసం ఒక ఎంటికంతా కూడా ఆపలేకపోయింది ఆ భూపాలరెడ్డి. ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ జరిగిన పోటీ నాకు భూపాలరెడ్డికి మధ్య జరిగింది తప్ప యాదగిరి అనేటువంటి మధ్యన జరగలేదు. భూపాలరెడ్డి ఈ ఎన్నికల్ని ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కరితో మాట్లాడుకుంటూ ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చి ఈ రోజు నన్ను ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తే ఓడగొట్టడం కదా నా ఒక్క ఇంటికే కూడా కదిలించలేకపోయింది ఆ భూపాలరెడ్డి. సార్ ఇప్పుడు ఇంత వివాదాలు నడిచినా గానీ జనాలు నేను నమ్మి ఓట్లేసారు. ఈ గ్రామానికి మీ యొక్క కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉంది? నా కార్యాచరణ ప్రణాళిక ఈ ఓట్ల ఉంటేనో ఓట్లు లేకపోతేనో ఉండదండి. నేను మా తండ్రి గారు గత 30-40 సంవత్సరాల నుంచి గ్రామానికి సేవ చేసుకుంటూ పోయిండు. ఆయన వారసత్వాన్ని నేను తీసుకొని ఇప్పుడు గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ నా గ్రామాన్ని రాష్ట్రంలో ఉత్తమమైన గ్రామంగా తీర్చిదిద్దడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. దానికి ఉదాహరణే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత
2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 110 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నా గ్రామాన్ని, నా ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా సస్యశ్యామలం చేయడం కోసం నేను కంకణం కట్టుకొని ఉన్నాను. ఇంకా ఇప్పుడు నా గ్రామ ప్రజలు ఇచ్చిన తీర్పుతోని నేను ఉత్సాహంగా, రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు నేను కార్యక్రమాలు మొదలుపెట్టి ఇంకా చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతాను. నా గ్రామాన్ని ఈ 5 సంవత్సరాలలో రాష్ట్రంలో ఉత్తమమైన అవార్డు తీసుకురావడానికే నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఒక గ్రామ పెద్దగా, మీరు ఈ గ్రామ పంచాయతీ పెద్దగా ఇక్కడ ఉన్నటువంటి యువతకు కానీ మహిళలకు కానీ ఎలాంటి సాధికారత కలిగించబోతున్నారు? నేను యువకులను ఎప్పుడు అవేర్నెస్ కల్పిస్తాను. అందరికీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అందరినీ కూర్చోబెట్టుకొని అందరితో డిస్కషన్ చేసి అందరికి హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టియడం జరిగింది. అంతేకాకుండా మహిళలందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి పొదుపు సంఘాలు కానీ వీటిని కూడా డ్వాక్రా సంఘాలను కూడా మంచిగా నడుపుకోవాలని చెప్పి అందరికి సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే నేను అల్లవేళలా 24 గంటలు ఊర్లోనే అందుబాటులో ఉంటాను. కాబట్టి వారికి ఏ అవసరం ఉన్నా కూడా ఏ ఆపద వచ్చినా కూడా మాకు సందీప్ అన్న ఉండు అని చెప్పేసి ఒక ధైర్యంతో అందరు నా దగ్గరికి రావడం జరుగుతుంది. వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా నాకు తోచినంత సహాయ సహకారాలు అందిస్తూ నేను మంత్రి గారి సహకారంతో గ్రామాన్ని, అదే విధంగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని కూడా, గ్రామస్తులకున్న ఏదైనా హాస్పిటల్ కానీ, ఏదైనా విద్య కానీ, వైద్యానికి కానీ ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా కూడా, ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా మంత్రి గారి సహాయ సహకారాలతోని మా గ్రామాన్ని నా చంటి బిడ్డల్లాగా చూసుకుంటాను. అందుకనే వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. సార్, ఇంత వివాదం జరిగింది, మీరు మంత్రి గారిని కలిశారా? మంత్రి గారి ప్రోత్సాహం ఎలా ఉంది మీకు? నేను వాస్తవానికి ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూడా మంత్రి గారితో ఏం మాట్లాడలేదండి. వాస్తవానికి ఏంటంటే గ్రామస్థాయి ఎన్నికలు ఆయన పెద్ద పట్టించుకోడు. ఎందుకంటే గ్రామంలో మొత్తం వాళ్ళే చూసుకుంటారని చెప్పేసి అసలు టికెట్ ఎవరు ఇచ్చారు, ఎవరు పోటీ చేస్తారో కూడా ఆయనకు తెలియదు మొన్నటి వరకు, ఈ వివాదం జరిగే వరకు. ఈ వివాదం జరిగిన తర్వాతకి ఒకసారి మాట్లాడడం జరిగింది. ఏం జరిగింది ఏంటంటే వాస్తవాలు వివరించిన, మీకు భయం లేదు, మీకు ఎలాంటి చెడ్డ పేరు దేను అని ఆయనకు కూడా నా మీద నమ్మకం ఉంది. కాబట్టి ఆయన కూడా లైట్ తీసుకున్న, ఆయన ఎట్లాంటి నాకు సహాయ సహకారాలు కానీ ఏవి వద్దని చెప్పాను. నేను ఒంటరిగానే నా గ్రామంలో, ఎందుకంటే బయట నుంచి వచ్చి ఎవరు కూడా చేసేది ఏమున్నదండి, ఏది చేసినా నా గ్రామస్తులు ఓట్లు వేస్తేనే నేను గెలుస్తా. బయట నుంచి వందల మంది పందుల్లా గుంపులు వచ్చిర్రు. ఏం చేసిరండి? ఓట్లు వేసిరా వాళ్ళు. ఓట్లకు ముందు రోజు వరకు వచ్చిర్రు, ప్రచారాలు చేసుకుని వారు యూట్యూబ్ ఛానల్కి రేటింగ్స్ వచ్చినాయి, వాళ్ళ పబ్బం గడుపుకోరు, తెల్ల చక్కాలలో వచ్చారు. మీ సంఘం మొత్తం బాగున్నాం, మేము మొత్తం మీకు సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. నేను చెప్పిన సంఘాలకు చాలా టీవీ ఛానళ్ళ ద్వారా, అయ్యా మా ఊళ్ళో చాలా మంది వైద్యం లేక ఆ బీసీ ఒక మహిళ ఇప్పటికి కూడా మంచాల పడుకొని ఉంది, ఆమెకు నేను పోయి సహాయ సహకారాలు చేసినా, మీరు వచ్చి చేయండి అయ్యా అని చెప్పిన, చేయలేదు. అదే సంఘాలు వచ్చి ఆయనకు 15 లక్షల రూపాయలు ఇచ్చిపోయిన ఎలక్షన్ల కోసం. నేను ఏమంటున్నా, అట్లాంటి అనవసరంగా ఖర్చులు పెట్టే బదులు మీరు కూడా గ్రామంలో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు ఆదుకోండి. అప్పుడు మిమ్మల్ని నమ్ముతాయి. మీరు మీ తెల్ల చొక్కాలు ఊడిపోతాయని చెప్పి ఇట్లాంటి ఉద్యమాలు లేపడానికి మీరు ప్రయత్నం చేస్తే మీ మనగడకే ప్రశ్నార్థకం అవుతుందని నేను తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఇంత జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన ఏ విధంగా ఉండబోతుంది మీ హయాంలో? ఇప్పుడు ఈ మార్పును నేను మాటల్లో చెప్పనండి. మీరు ఒక సంవత్సరం తర్వాత రండి. సంవత్సరం తర్వాత ఈ రోజు గ్రామాన్ని మొత్తం చూసుకోండి. వచ్చే సంవత్సరాలు వచ్చేసి మరి ఇదే ప్రశ్న అడగండి, మీకే అర్థమైపోతుంది. లేదు ఈ 2 సంవత్సరాలు నేనేం చేసినో గ్రామ ప్రజల దగ్గర అడగండి, వాళ్ళు మీకే చెప్తారు. ఓకే సార్, మరొకసారి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ ఈ సర్పంచ్ గా అత్యధిక భారీ మెజార్టీతో గెలిచినటువంటి సందీప్ రెడ్డి గారి ఫీలింగ్స్. ఆయన మా గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్ది ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా అందుకోవాలని మేము భావిస్తున్నాం. సార్, మరొకసారి కంగ్రాచులేషన్స్. మీరు ఇంకా ఎన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు మహావిజన్. యాదగిరి లక్ష్మణ్.